అబ్బా ఇవాళ మా బటిలి మబ్బుల పడే వరకు ఇక దంచుడే ఉంటది అనుకుంటే అట్లొచ్చి ఇట్లా పోయిందుల్లా ఆన ఈ 2-3 వద్దుల్లా గట్టిగా ఆన ఉంటుండొచ్చు అంటారు కానీ చూడాలే. చలో ఇక హెడ్లైన్ చూస్తే ఇలాంటి వార్తలకు పోదాం. వన్ వే నడుస్తుంది పార్కు చుట్టూ, సుక్కలు పడకుంటే ఒట్టు. మళ్ళా కూలగొట్టిండ్రు పెద్ద విగ్రహం, కారోళ్ళు చూపెట్టిండ్రు ఆగ్రహం. తెలంగాణలో వస్తారట పవర్లకు, పదవులు అయితే ఇయ్యాలే మనోళ్లకు. కోడిని కొండ దించిన శ్రావణం, అయినా కొంటలేరు జనం. పుష్ప లెవెల్లో తెస్తుండ్రు మందు బాటిల్లు, ఉత్తగానే పట్టేసిండ్రు పోలీసు వాళ్ళు. పట్నంలో ట్రాఫిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదబ్బా. పుసుక్కున ఆనవడ్డా ఇంకేదన్నా కొత్తగా రోడ్డు పరుస్తున్నా సుక్కలు సుక్కలు చూడాల్సిందే పబ్లిక్. ఒక్కనాడు 2 వద్దులు పనులు నడుస్తేనే ఏహే ఏంది మాకి రపరప అని అనుకుంటారు. అసొంటిది ఓ 1.5-2 ఏండ్లు నిమ్మలంగా పనులు చేస్తామంటే ఇంకెట్లుంటది ముచ్చట. కొందరికి ఎరకయ్యే ఉంటది. అవు గా పార్క్ కాడి ముచ్చట ఇది. పట్నం కేబీఆర్ పార్క్ చుట్టూ తాంబేలతో పోటీ పడుతుంది ట్రాఫిక్. బండ్లన్నీ పోదునా వద్దా అన్నట్టుగా బుత్తంత దూరం పోవుడు, జరంతసేపు ఆగుడు, మళ్ళా ముంగడికి పోకట నడుస్తుంది. అవు మళ్ళా ఇయాల్టి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే అమల్లో పెట్టిరు సర్కారోళ్ళు. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45 నుంచి ఐటీ కారిడార్ కు పోయేటోళ్ళంతా కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి బసవతారకం క్యాన్సర్ దవాఖాన మీదకెళ్లి ఫిల్మ్ నగర్ నుంచి రోడ్ నెంబర్ 45 కు పోయి ఆడికి వెళ్ళిపోతున్నారు. పార్క్ చుట్టూ 7 అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్లు కట్టబోతున్నారు కదా. అగో గా పనులు అయ్యేదాకా గీ తిప్పలు తప్పాయని ట్రాఫిక్ వాళ్ళు ముందుగానే ఎవరెవరు ఏ రూట్లలో పోవాలనో చెప్పారు కానీ అదనుకు తొవ్వ మీద చెప్పేటోళ్ళు లేక చిన్న తిప్పలు కాదు పబ్లిక్ ది. తిరిగి వెళ్ళాలి అడిగితే 2 years దాకా ఇదే పరిస్థితి అంటున్నారు. ఏందన్నా ఇది? మాకు 5 నిమిషాలు పని పెట్టుకొని ఇప్పుడు మేము చుట్టూ తిప్పుకొని పోవాల్సి వస్తుంది. 2ంటికి ఆఫీసు పడుతుంది, 20 నిమిషాలకు గంట పడ్డాయి. ఇక్కడ నుంచి వస్తుంటే గంట నుంచి వస్తుంది. నేను కర్మన్ ఘాట్కి వెళ్ళి ఇక్కడ రావడానికి 1:40 నిమిషాలు పడ్డాయి. ఏం తెలియకుండా ఇబ్బంది అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ కూడా ఏం వారం 10 రోజుల ఆగానట ఎవరిని మందలిచ్చినా మస్తు తిప్పలైతుందనే చెప్తుర్రు. ముచ్చట తెలివకు వచ్చిన వాళ్ళు ట్రాఫిక్ లో చిక్కుకొని ముంగడికి పోలేక వెనకకు రాలేక చిన్న గోస కాదు. 1/2 కిలోమీటర్కి అరగంట మీదనే పడుతుంది, 1/2 లీటర్ పెట్రోల్ పోతుందని గరమవుతున్నారు పబ్లిక్ అంతా. ఒక్కనాడు 2 వద్దులు కాదా, 1.5 నుంచి 2 ఏళ్ళు ఇట్లనే ఉంటుంది అంటున్నారు ఆఫీసర్లు. కుద్దు పెద్ద పోలీస్ సజ్జనార్ సరే ట్రాఫిక్ ఎట్లెట్లా కంట్రోల్ చేస్తున్నారు, పబ్లిక్ ఏమైనా తిప్పలు పడుతున్నారో తెలుసుకుంటానికి ఇట్లా బండి మీద తిరిగిండు జరసేపు. పోలీసు వాళ్ళు ఎంత కంట్రోల్ చేయాలని చూసినా పక్కా ఏడవుతానే ట్రాఫిక్ లో చిక్కుకున్నాడైతే తప్పదుల్లా. కాబట్టి ఆ రూట్లలో పనులు ఉన్న వాళ్ళు ఇంకేదన్నా రూట్లో పోయింది ఉత్తమం, లేదంటే ఎరక లేకుండా పోయి ఎనుగుల పడ్డ కథ అవుతుంది. చూసుకోరి మళ్ళా. ఆనికి నాకు అస్సలు పడకపోయేది. నేను ఎడ్డమంటే ఆడు తెడ్డమనేది, నేను తెడ్డమంటే ఆడు ఎడ్డమనేది. నేను పట్టుకున్న కుందలికి 3 కాళ్ళు అంటుండే. మా ఇద్దరికి నిమిషం సుతా పడకపోతుండేరా. గా ఒక్క ముచ్చట్ల తప్ప మనిషి చాలా మంచోడుండేరా. అవతలకు శాతనైన కాడికి ఆసరా అయ్యేది. ఇగో గిట్లా మాట్లాడుకుంటూ ఉంటారు కాలం చేసిన వాళ్ళ గురించి. ఎంత పగోళ్ళైనా పడనోళ్ళైనా కాలం చేస్తే అయ్యో పాపం అంటారు. కానీ గీడ చూడు ఏం నడుస్తుందో. కాలం చేసిన మనిషి విగ్రహాన్ని కూడా చూడలేక కండ్లల్లో నిప్పులు పోసుకుంటూరు కొందరు ఉత్తములు. మొన్న జీవిడిచిన తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ పాత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ ఇంటోళ్ళు అభిమానులు కలిసి నర్సంపేటలో ప్రైవేటు జాగాలో విగ్రహం పెట్టుకుంటే మళ్ళా కూల్చిపడేసి ఆఫీసర్లు. అది సుత పొద్దుందాకా అయితే అభిమానులు ఆగం పట్టిస్తారని అర్ధరాత్రి పోలీసులను ఎంటేసుకొని పోయి గీ ఉద్దారకం చేసిర్రు. అది కూడా ఇప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సార్ పుట్టినరోజు నాడే. ఆయనతో బర్త్డే గిఫ్ట్ ఇద్దామనుకుర్రో ఇంకేమనుకుర్రో గానీ పెద్దన్న విగ్రహం బొత్తులకే లేకుండా చేసిర్రు. ముచ్చడి తెలిసి నువ్వు మమ్మల్ని ఇడిసబెట్టిపోయినాక ఎంత ఆగం పట్టిస్తుర్రో చూడని పెద్ద సార్ వాళ్ళు ఇంటామే స్వప్నక్కది చిన్న ఏడుపు కాదు. పెద్దన్న కాలం చేసి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే గింత అవమానం చేస్తారా? మొన్న సుత తెల్లారి విగ్రహం పెడతారనగా రాత్రే గద్దె కూల్చిర్రు. అయినా సంస్మరణ సభ నాడు విగ్రహం పెట్టిర్రు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి ఆఫీసర్లకు ఏం ఆర్డర్లు ఉన్నాయో గానీ ఇట్లా కూలగొట్టిర్రు. ముచ్చట తెలిసి చెల్ మా లీడర్ విగ్రహాన్ని అట్లెట్లా కూలగొడతారని కార్ పార్టీ లీడర్లంతా వరంగల్ నుంచి నర్సంపేటకు బయలుదేరుతా చూడుర్రి. ఎక్కడోళ్ళని అక్కడ ఆపి స్టేషన్కి పట్టుకపోయిర్రు. మళ్ళీ ఏమైనా ఆంధ్రలో రాజకీయాన్ని ఇక్కడ వృద్ధ తెలుసుకున్నారా?
కాదండి ఆర్గ్యుమెంట్ కాదు కదా మా ఆవేదన అర్థం చేసుకుంటే మీరు అర్థం చేసుకోవాలి. మేము ఉద్యమకారులము, తెలంగాణ వచ్చిన వాళ్ళము, మా గడ్డ మీద మా ఊరిని మేము ఇక నర్సంపేటలో పెద్ద అభిమానులు రోడ్డెక్కి ధర్నాలు నిరసనలు చేసిర్రు, దిష్టి బొమ్మలుగా అలబెట్టిర్రు. గౌరవ పెద్దుసారి గారి విగ్రహాన్ని తొలగించడం నిరసనగా ఈరోజు నర్సంపేట ఎమ్మెల్యే, నర్సంపేట మున్సిపల్ కమిషనరు మరియు ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ కాల్చివేయడం జరిగింది. ఈ నిరసనలు ఇంతటితో ఆగవి. ఈ వెనకట రజాకారుల ఉద్యమం, తెలంగాణ ఉద్యమం మరో పోరాటం స్టార్ట్ అవుతుంది. విగ్రహాన్ని మరి దూర ప్రాంతానికి తరలించిందంటే ఈ యొక్క గవర్నమెంట్ సిగ్గుసేటు. పడని పార్టీల లీడర్లకు పడిరాదన్నది ఎరుకున్న ముచ్చటే గాని కాలం చేసినా కక్ష కట్టుడైతే కరెక్ట్ కాదనుకొస్తారు పబ్లిక్. ఎంత పగున్నా కాలం చేసిన వాళ్ళ మీద జర్రంతానే నేనరుంటది, కానీ ఈడ అసొంటిది ఏం కానొస్తలేదు. చూడాలి మరి నర్సంపేట విగ్రహ రాజకీయం ఎందాక పోతుందో ఏ మలుపు తిరుగుతుందో. వడ్డిచ్చేటోడు మానోడైతే బంతిలా ఏ కొనాకు కూకున్నా కావాల్సినవన్నీ ఆకులు వచ్చి పడతాయి. మానోడు కాకుంటే ముంగట కూసున్నా ముంగటున్నామని ముడుచుడే తప్ప ఏం ఫైదా చెప్పుర్రి. ఏహే వాళ్ళు మా వాళ్ళే, మాకు మస్తు ఇమ్మతిస్తారు అని చెప్పుక తిరుగుడే అవుతూ ఉంటుంది. కానీ పదవుల కాడికి వచ్చే వరకు ఆవాడు దూరం పెడుతుండ్రు సెంటర్ బీజేపీ వాళ్ళు. అసలు ఇంతకు ముచ్చట ఏందంటే గుర్రానికి గుగ్గిళ్ళు పెడితే బర్రె పాలిస్తుందా చెప్పుర్రి, కానీ బీజేపీ వాళ్ళు పక్కా ఇస్తుంది అన్నట్టుగానే చేస్తుర్రు. పదవులేమి ఇయ్యరాడ కానీ పవర్ కావాలన్నట పవరు. బీజేపీ వాళ్ళు చెప్పుకునేదానికి చేసేదానికి గింత సుత లంకె కుదురుతలేదుల్లా. దేశం మీది బాతుకు అన్ని రాష్ట్రాలు అడ్డా పెట్టినాం, ఇక కింది బాతుకు నదరేయాలి, ఉత్తరం అమరుకున్నాం, దక్షిణంలో దంచాలే అనుకుంటుర్రు. మంచిగానే ఉన్నది. ఇక లీడర్లు సుత అదే ఆలోచనతో ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా బాతాలను చూస్తుందని అందరు అనుకుంటుంటే సెంటర్ బీజేపీ వాళ్ళేమో తెలంగాణ లీడర్లను దేక్తేనే లేరు. అగో పుసుక్కున గంత మాట అంటారేంది అంటారేమో. రాజకీయం ఇంత రంజు మీద ఉండే తెలంగాణకు పార్టీ కేంద్ర కార్యవర్గంలో బుత్తంత సుత జాగియలే. మరి మున్పు 3 లీడర్లకు పదవులు ఉండే. డీకే అరుణక్క, బండి సంజయ్ అన్న, డాక్టర్ లక్ష్మణ్ సార్లకు పదవులు ఇచ్చిర్రు. కానీ తాప ఒక్కలంటే ఒక్కల పేరు సుతలేదు లిస్టులా. ఇక ఆంధ్ర లీడర్లకు మాత్రం 3కి పదవులు ఇచ్చిర్రు పార్టీ పెద్దలు. ఎంపీ ఉన్న పురంధరేశ్వరి మేడాన్నే జాతీయ ఉపాధ్యక్షురాలిని చేసిర్రు. ఇక రామ్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డిలకు కూడా చెరో పదవి చేతిలో పెట్టిర్రు. కానీ తెలంగాణ లీడర్ ఎందుకు పక్కకు పెట్టినట్టు? ఎండిన చెలకల చల్లితే ఇత్తనాలు కూడా దండుగా అయితే అనుకుంటురా ఎట్లా? మరి ఇప్పుడు 8 మంది ఎంపీలను గెలిపించుకున్న బీజేపీలో ముఖ చిత్రాలు ఎట్లున్నాయో గానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సార్ను చూడుర్రి. ఆంధ్ర సింహాద్రి అప్పన్నం దర్శించుకుంటానికి వచ్చిండు. నా కొత్త జట్టుతో పార్టీని రువ్వడి గురికిచ్చేటట్టు చూడు సమయానికి ఇట్లా మొక్కుకుంటుండొచ్చు. చూడాలి మరి ఇక రేపు తెలంగాణ లీడర్లు ఏమని చెప్పుకుంటూ తిరుగుతారో, ఎట్లెట్లోట్లు ఒడిసి పట్టుకుంటారో గానీ పార్టీ సెంటర్ కార్యవర్గం చూసి కొందరు బీజేపీ లీడర్లు ముక్కిరుస్తున్నారన్నది ముసుగులేని ముచ్చటుల్లా. నువ్వెంత, నీ బతుకెంత? నువ్వా మా గురించి మాట్లాడేది? ఏడేడా ఎంతెంత ఎన్నికేసినవో లెక్కలు చెప్పమంటావా అని ఒకలు. దమ్ముంటే రూపిడి చేయాలి, లేదంటే ఆలతి దక్కదని. అటు నుంచి ఇంకో లీడరు, మీ సర్కారే అవినీతి సర్కార్ అని ఇటు నుంచి, మా హయాంలా అవినీతి లేకుండా పబ్లిక్ మంచి ఏలు పడిచ్చినాం అని అటు నుంచి. ఇగో ఇట్లనే ఉంటుంది. ఇక ఒగలు ఎత్తేసుకునేటప్పుడు పుసుకున్న నోరు జాడతారు కూడా. అటుకెంచి చల్ అట్లెట్లా అంటారు అని లొల్లి చేస్తూనే ఉంటారు. ఇటు వీళ్ళు అటు వాళ్ళు, ఎవ్వరు దగ్గర కాక తగ్గరు. కానీ తమిళ రాజకీయాలు జర్రంతా అలాగుంటాయి ఉల్లా. అసలు ఇంతకేమైందంటే సారీ మాది తప్పైంది, పెద్ద మనసుతో క్షమించుర్రి అని కోరుతున్నాడు తమిళనాడు సీఎం విజయ్ సారు. అగో గంత తప్ప ఏం చేసిర్రు అంటారేమో. అడవుల శాఖ మంత్రి నిన్న అసెంబ్లీలో డిఎంకే పార్టీ ఓట్లలో ఎంత చక్కదనంగా ప్రచారం చేసింది, ఎట్లెట్ల ఓట్లకు పోయిందో చెప్పుకుంటా కలైనారానో పాత సీఎం అనో సుత అనకుంటా ఉత్త కరుణానిధి అన్నాడట. ఈగేముంది, గంత పెద్ద మనిషిని పేరు ముంగట బిరుదు లేకుండా అట్లెట్లా అవమానం చేస్తారని అటుకెళ్ళి డిఎంకే పార్టీ వాళ్ళు లేచి రచ్చ చేసిర్రు. ఈగేముంది, కథంత ఎట్లనో ఉన్నదని సీఎం సార్ ఎమ్మటే లేచి మావాడు మాట్లాడిన దానికి నేను సారీ చెప్తున్నా, కాలం చేసిన సీనియర్ లీడర్లకు మర్యాద ఇచ్చుకోవాలి, అది మన సంప్రదాయం, గది మావోడు తప్పిండు, జర ఏమనుకోకూరు అని కోరే వరకు గప్పుడు సలవడ్డారంతా. కానీ ఏరే రాష్ట్రాలనైతే ఎట్లుంటది, మేమెందుకు సారీ చెప్తాం, ఉన్న మాటే అన్నామని సర్కారోళ్ళు సారీ చెప్పాల్సిందే అని ప్రతిపక్షాలు తగ్గఫర్ కొట్లాడుతూనే ఉంటాయి. ఇక సీఎంలు అయితే అసలు తగ్గరు. అందరి లెక్క అగ్గి కాజ్యం వస్తే నా కాళ్ళకు తేడా ఏముంటది అనుకున్నాడో ఏమో గానీ ఎమ్మటే విజయ్ సార్ సారీ చెప్పి సభను చక్కగా నడిచేటట్టు చేసిండు. సీఎం అంటే అట్లా ఉండాలి అని దేశం అంతా తారీఫ్ చేస్తుంది. आगो మా బరాబరి ముచ్చట పట్టుకొచ్చే ఓ పరిందాము. सायंत्रम न्यूज में आपका मोसपैन स्वागत है दोस्तों।
అర్థమైతలేదు అసలు. వాళ్ళకు పెళ్లి జరిగింది, ఫస్ట్ నైట్ రోజు ఆమె నాకు ఒక నెక్లెస్ తీసుకురావా, నా నెక్ బాగుంటుందంటే ఆయన పట్టుకొచ్చిండు 11 లక్షలు పెట్టి. సెకండ్ నైట్ ఏం అడిగింది తెలుసా, మీ అమ్మ బంగారము మీ అక్క బంగారం కూడా తీసుకురా, అంత బంగారం ముందరే పెట్టి నేను రీల్ చేస్తా అని చెప్పింది. వావ్, రీల్ చేస్తావా, నేను కూడా యాక్ట్ చేస్తా, ఆయన పట్టుకొచ్చిండు. నెక్స్ట్ డే తెల్లారు 4 గంటలకు లేచి ఏంటంటే టాయిలెట్ అని చెప్పింది. టాయిలెట్కి పోయి అటు నుంచి అంటే వెళ్ళిపోయిందంట, బంగారం తీసుకొని దొంగిలించింది. అయినా షాక్ అయ్యిండు. వాళ్ళ ఇంట్లోకి ఫోన్ చేసేయండి, మామయ్య మీ కూతురు ఇట్లా చేసిందంట. మా కూతురు అట్లా ఏం చేస్తారా, నువ్వేదో చేసిటావు లంగగాని విను అంటే, నేను కాదు తెలుస్తుంది ఎవరో లంగా అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయిండు. ఆయన ఇవ మీద కంప్లైంట్ ఇచ్చిండు, 2 గంటలలో దొరకబట్టిండు. అమ్మా నువ్వు ఇంట్లో చేయకు రీల్స్, పోలీస్ స్టేషన్లో చేసుకొని పోలీసు వాళ్ళు పట్టుకోవచ్చు. మతలబ్ కూర్చుంది. ఇవాళ మా వాడకట్టులాగా రామక్కను అడిగిన, స్వప్న అక్కను అడిగిన, సంధ్య అక్కను అడిగిన, సునీత అక్కను అడిగిన, ఎవ్వరిని మందలించినా ఏం కూర వండిర్రే అంటే ఎవ్వరు చూడు టమాటా, పప్పు, బెండకాయ, దొండకాయ, బీరకాయ, వంకాయ అని అంటురు. కానీ చికెన్ షియాలు వండినాము, మటన్ ముక్కలు ఉడకబెడుతున్నాము అని ఒక్కరు సుతా అనలేదులా. లెక్కకైతే 10 మందిని మందలిస్తే ఒక్కలన్నా మా ఇంట్లో షియాల కూర అని చెప్పాలి. కానీ అట్లా చెప్తలేరంటే రేటు బగ్గ పెరిగిందేమో అని అనుకునేరు. రివర్స్ అయింది కథ అంతా. బాయిలర్ కోళ్ళు బాధపడుతున్నాయి, నాటుకోళ్ళు నారాజులున్నాయి. చికెన్ సెంటర్లు చిన్నపోయినాయి, మటన్ షాపులకు మనాది పట్టుకుంది. సీఎల్గా అంతలేరు, తునకలు తింటలేరు. మరి అట్లని కోడిపోయి కొండెక్కిందేమో, మేక మటన్ ముట్టుకొని ఇస్తలేదేమో అనుకునేరు. చాలా అగ్గు అంటే అగ్గువే ఉన్నాయి. ఓ 10 దినాల కింద కిలో చికెన్ 280 నుంచి 300 ఉంటే ఇప్పుడు ఏం తక్కువ 60 నుంచి 80 రూపాయలు తగ్గి 220 నుంచి 240కే వస్తున్నా. మాకద్దంటే మాకద్దంటున్నారు పబ్లిక్. దానికో లెక్కుందుల్లో శ్రావణ మాసం దొరింది కాబట్టి సీఎలకు బిరేకు పడ్డది. చాలా ఉంటుంది కదా, మన వాళ్ళు ఎవరు తిన్నారు, దానివల్ల తగ్గిపోయింది. ఈగేముంది, డిమాండ్ తగ్గ వరకు రేటు సుత పడిపోయింది అన్నట్టు. లెక్కకైతే ఐతారం పట్టు జాలకుంటుంటది షాపుల కాడ, కానీ ఐతారం సుత ముక్కిరుస్తున్నారు పబ్లిక్. అప్పుడంటే ఆషాఢంలో పెరుగుతాయి, ఇది శ్రావణం కాబట్టి మాక్సిమం ఎవరు తీసుకోరు, తక్కువ ఉంటారు. రేట్లు తగ్గినా కూడా తినేవాళ్ళు తక్కువ ఉంటారు, పాటించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన దగ్గర. దాని ప్రకారంగానే రేట్ తగ్గింది, తగ్గినా కూడా తినేవాళ్ళు లేరు. శ్రావణ మాసం వచ్చింది, రేట్ తగ్గింది, కాకపోతే తినే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటది. అందరు ఉపవాసాలు ఉంటారు కాబట్టి శ్రావణ మాసం 1 మంత్ తినరు. కాకపోతే రేట్ తగ్గిన జనాలకు యూజ్ ఉండదేమో అన్నట్టు ఒకటిది. ఇదే రేటు అందరు తినేటప్పుడు తగ్గితే కొంచెం మంచిగా ఉంటది, అందరు కూడా హ్యాపీ ఉంటది. కోడే కాదు, దాని గుడ్డు సుత దిగి వచ్చింది. మొన్నటిదాకా 9 రూపాయలకు గుడ్డు ఉంటే ఇప్పుడు 6 రూపాయలకే ఇస్తుర్రు. రేట్లు బగ్గుండే వరకు కొనేటోళ్ళు లేక ఉత్తగానే ఖరాబ్ అవుతుండటంతో దెబ్బకు దిగొచ్చింది అన్నట్టు రేటు. ఎండాకాలంలో చికెన్ రేట్లు పెరుగుతుంటాయి కాబట్టి గుడ్లు సుత ఆటెనకనే కొండెక్కినాయి. ఇప్పుడు కోడే దిగింది కాబట్టి గుడ్డు సుత దిగరాక తప్పని పరిస్థితి. మొత్తానికి దినం గుడ్లు గుమ్మేటోళ్లకు పండుగే పండుగ పో. ఇక శ్రావణం అయిపోగానే మళ్ళా రేట్లు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి కాయసున్నోళ్ళు ఇప్పుడే కానివ్వరు. మరి మొన్న 15 ఆగస్టు నాడు ఒక్క పూట మందు లేకుండానే కింద మీద అయిన అనుకోరాదుండ్రి అన్నలంతా. ఇక ఏరే తావులు ఏరుకున్నోళ్ళైతే గుంజుడు ఆపలేదనుకోరాదుండ్రి. అది ఏరే ముచ్చట. కానీ మందుల ఏముండి పాడైతుందో ఏమో కానీ ఏమన్నా ఎగబడతారా అన్నలు. అందుకే సర్కార్లు వైన్స్లు బార్లు తెరిచి సరిపోను సప్లై చేస్తున్నాయి. తాగేటోళ్ళ దూప తీరుస్తానికి మీరేనా, మేం సుతా తన్లాడతామని ఈ అన్నలు ఏం చేసిండ్రంటే చెప్పుడు కాదు చూడాల్సిందే. అబ్బర కొడుకు, కిక్కెక్కాలంటే మందే తాగాల ఏంటి? బాటలు చూసినా బొత్త నిండినంత పని అవుతుండొచ్చు అన్నలకు. తప్పకుండా లెక్క పెడితే 400 కీసలున్నాయి. మళ్ళా అన్ని సుత బాలయ్యబాబు బ్రాండ్లే, మెన్షన్ హౌస్ బాటల్లే. ఆంధ్రాలో తాగేటోళ్ళ దూప తీరుస్తానికి ఇట్లా గోవా నుంచి కొందరు పనిమంతులు లారీల మందు కీసలు మెలుక్కొస్తుంటే అనంతపురం జిల్లా తాడిపత్రి రైలు స్టేషన్ కాడ అర్ధరాత్రి పట్టేసిర్రు పోలీసులు. కానీ ఏమన్నీ కమజ్ చేసిర్రా, పుష్ప 3 నెంబర్ సినిమా చూపించిర్రు పోలీసులకు. అరే వా, ఎవరికి అనుమానం రాకుండా డ్రైవర్ క్యాబిన్లో అర్రలు చేసి అందులో దాపెట్టుకొని వచ్చిర్రు. కానీ ఏం ఫాయిదా, ఆసన చూసి ఉత్తగానే పట్టేసిర్రు పోలీసులు. అగో ఓసారి లారీ ఎక్కి బాటలు అందించుడు, ఈసారి ముద్దుగా వేర్చుడు. కొన్ని ఇల్వగల్ల బాటలు సుతున్నాయి. గమ్మత్ ఏందంటే ఎవరికి అనుమానం రాకుండా ఓ దిక్కు ఆంధ్ర, ఇంకో దిక్కు కర్ణాటక నెంబర్ ప్లేట్లు తలిగించుకున్నారట. ఇట్లా పోలీసులు ఎంతమందిని దొరికించుకున్నా సాటుంగా సరుకు తెస్తోళ్ళు తెస్తూనే ఉన్నారు, గుంజేటోళ్ళు గుంజుతూనే ఉన్నారు. ఇదొక నిరంతర ప్రక్రియ అన్నట్టు. పొద్దుగాల ఏడికే ఉరుకుతున్నామనంటే వచ్చే లోపట నడిజామవుతున్నది, పోయిన పని అవుతుందా అంటే అది లేదు. మరి ఏం చేస్తాము, ఉరకాలే కదా అని అన్నది మా గల్లి పొంట పెద్దమ్మ. ఇంతకు ఏడికి పోతున్నావు, అంతగానం కాని పనే ఉంది,
సర్కార్ ఆఫీస్లో రేషన్ కార్డు కోసము దరఖాస్తు ఏమైనా చేస్తున్నావా ఏంది అని అంటే కాదు మళ్ళొచ్చి చెప్తా అని ఊరుకుతానే ఉన్నది. ఇంతకు గా పెద్దమ్మ ఏడికి పోయింది ఏం కథ అని చూస్తే గిది కథ. ఆగో ఏదో పోగొట్టుకున్నట్టు నోటికాడ బుక్క ఎత్తగొట్టినట్టు రంది పోయి కూకున్నది పెద్దమ్మ. ఏం చేస్తుంది మరి? యూరియా కోసము మబ్బులనే వచ్చి లైన్ కట్టిన ఒక్క బత్తా సుత దొరికే కోపే లేదాయే. ఆగో గంటల కమానం ఏం నిలబడతామని చెప్పులు చూడు ఏడికెళ్ళి ఏడుదాకా లైన్ లో పెట్టిండ్రో. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ల గిట్లున్నది పరిస్థితి. యాపుల బుక్ చేసుకొని 24 గంటలు అవుతున్నా యూరియా ఇస్తలేరని గీ తీర్ల లైన్లు కట్టిండ్రు రైతులంతా. మొన్న అదే జిల్లా రంగంపేటలో ఓ రైతన్న సొసైటీలో పనిచేసేటైన కాళ్ళ మీద పడి ఒక్క బత్తానని అయ్యమని బతిమలాడిన ముచ్చట చూడనే చూస్తేమి. యూరియా తక్కువేం లేదు, అందరికి అందేటట్టు చూస్తాము అని సర్కారోళ్ళు చెప్తున్నా ఊర్ల పొంటనేమో గిట్లున్నది. ఓ దిక్కు ఆనలు లేక అరిగోసపడుతున్న అన్నదాతలకు అదనకు యూరియా లేక అదో తిప్పల కాబట్టే గీ తీర్ల లైన్లున్నాక మా దాకా ఎన్నడు రావాలే, ఎన్నడు పొలంలో చల్లాలే, పంటను ఎట్లా బతికించుకోవాలి అనే రంది పట్టుకున్నది అందరికి. జర జప్ప లోడ్లు పంపించి గా పిండి బత్తాలు పంచేటట్టు చూడురి సార్లు. రైతుల గోస చూడలేకపోతున్నాము. కాక మంచిగున్నవా? మీ కొడుకు ఇంటికి వస్తేనే లేడేందే? పండుగ నాడు కూడా ముఖం చూపిస్తలేడు కదా. సర్కార్ కొలువు అని పిల్లగానికి లగ్గం చెయ్యరా ఎట్లా? ఇప్పటికే ముదిరిపోతున్నాడు. ఏ వయసులో సంబరము గా వయసులోనే ఉంటది. గట్ల ఇడిచిపెడతారా అని అంటే లేలే మేము గదే అంటున్నాం కానీ ఈ ఏడాదిలా ఎట్లన్నా సర్కార్ కొలువు కొడతా అంటున్నాడు. ఒక్క పారి కొలువు కొడితే జిందగీ మొత్తం పూర్సత్గా బతకొచ్చని తండ్లాడుతున్నాడు. ఇగో ఇట్లుంటది ఊర్ల పంట. గట్ల సర్కార్ కొలువు చేసేటోళ్ళంతా జర మంచిగా అయినాలగి ముచ్చట. ఊరుకులాటంతా ఉత్తషాటే అన్నట్టున్నది అస్సాంలా. ₹1,00,000 జీతం వచ్చే సర్కార్ నౌకరీ ఉందని ఆశపడితే 30,000 కట్ చేసి 70,000 చేతిలో పెడతాం అంటుర్రట. 50,000 ఉన్నోళ్లకు 15,000 కోసి 35,000 ఇస్తామంటుర్రట. మళ్ళా అవి కాకుండా ట్యాక్సులు గిట్లా ఉండనే ఉంటాయి. జనం ఎట్లుంటుర్రో రూల్స్ కూడా గట్లనే ఉండాలి అని అనుకుంటురు కావచ్చు. కొత్త రూల్ తెచ్చింది అస్సాం సర్కార్. లగ్గం చేసుకొని పెండ్లం బిడ్డలను చక్కగా చూసుకోనోళ్ళు అవ్వాయ్యలను పట్టించుకోకుండా ఉండేటోళ్లకు పెద్ద షాక్ ఇచ్చింది. లగ్గం చేసుకొని ఇడుపు కాయిదం ఇయ్యకుండానే ఇంకో లగ్గం చేసుకొని ఫస్ట్ ఆమె సిక్కు లేకుండా చేసుకుందాం అనుకునేటోళ్లకు జీతం 100కి ₹20 కొయ్యబోతుంది. ఆ పైకమంతా సీదా ఫస్ట్ భార్యకే ఇస్తారట. ఇక కని వెంచిన అమ్మా నాయనలను చూసుకోకపోయినా గిదేనట. జీతంలా 100కి ₹10 కోసి గా పైసలు సుతా సీదా వాళ్ళ అవ్వాయ్యల బ్యాంకుల అకౌంట్లనే వేస్తారట. మంచిగుంది పోన్రి. నమ్ముకొని వచ్చిన ఆమెను తిప్పల పెట్టుడు, కని పెంచినోళ్లను గోసబెట్టుడు బంద్ కావాలనే బందోబస్తుగా ప్లాన్ చేసిండ్రు అస్సాం సర్కారోళ్ళు. చేయాల్సిందే. ఇవాళ రేపు ఎన్ని చూస్తలేము. అవ్వాయలను అరుసుకునుడు లేదాయే, కట్టుకున్న ఆమెను కానుడు లేదాయే. గిట్లా చేస్తేనన్నా కొంతమంది అన్న రేవుకొస్తారని సర్కార్ ఆపోచన కావచ్చు. చిలక పలుకులే వలుకుతుంది, ఎలక పలుకులే వలుకుతుంది. కానీ కుడి ఎడమైతే జర చిత్రంగానే ఉంటుంది. ఆగో ట్విట్టర్ పిట్ట జోలి లేకుండా కీసు పిట్ట లెక్క ఆ దేశం అట్లా ఈ దేశం ఇట్లా, వాళ్ళ మీద బాంబులేస్తాం వీళ్ళ మీద అటాక్ చేస్తామని మాట్లాడే ట్రంప్ సారు మన దేశం గురించి తాయేమో అన్నాడట. అట్లాని టారిఫ్ల బాంబులేం పేల్చలేదు, దివిల బాంబుల సొంటి ముచ్చటే. ఏహే పోర్రి, అమెరికా అంతా ఇంత అని మనం అనుకుంటా అంటే మన దేశం కథ ఏందో, మన ఓట్ల పండుగ ఎంత మంచిగా జరుగుతుందో ట్రంప్ సారే చెప్తున్నాడు ఇనుర్రిగా. And finally, we will pass the Save America Act to defend our sacred American election. Because all voters must have photo ID and all voters must provide proof of citizenship. Have to do it. We have to do it. And mail-in ballots, we're going to make them so secure you have no idea. If you want to stay home, you can do it, but we got to make them secure because they are crooked as hell. So thank you. ఆగనాట ఎన్నికల జరుపుట్లు ఇండియాను చూసి నేర్చుకోవాలి. ఆడ పతొక్కలు ఏదో గుర్తింపు కార్డు పట్టుకొని ఓట్లేస్తానికి పోతారు, చూస్తుంటే సంబరంగా అనిపిస్తుంది అనుకొచ్చిండు. ఆడిట్లా కాదాయే, ఎక్కడ పడితే అక్కడ డబ్బాలు పెట్టి 4 రోజులు ఓట్లు వేయించుకుంటారు. మన తన పద్ధతి మారాలి, ఇండియా లెక్క ఓట్లు వేపియాలి అనుకొచ్చిండు. పోయిన ఎన్నికలప్పుడు మన తాను ఎన్నికలు ఎట్లా పెట్టిర్రు, ఎంతమంది ఓట్లు వేసిర్రు, వాళ్ళంతా ఎట్లొచ్చి ఓట్లు వేసిర్రు అన్నీ చెప్తున్నాడు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడి పదవిలో 2వ మలుకున్నాడు కాబట్టి మళ్ళా గెలుద్దాం అనుకున్న సార్కు పోటీ చేసే ఛాన్స్ లేదు. కానీ వాళ్ళ దేశంలో కూడా మన లెక్కనే ఎన్నికలు జరపాలి, స్టార్లు గీర్లు అందరు లైన్లో నిలబడి ఓటేయాలి అని గట్టిగా ఉన్నట్టుంది సార్కు. కానీ ఎప్పుడేదో బాంబు వేల్సుడో ఎడ్డిచ్చినట్టు మాట్లాడే ట్రంప్ సారు బయట దేశాన్ని మెచ్చుకున్నాడంటే చిత్రమే అనిపిస్తున్నది. ఇక ఇవుల్లా ఇలాంటి గమ్మతి వార్తలు ఉంటా మరి.